సార్ కమింగ్ అప్ ఇప్పుడు గేమ్ చేంజర్ డాకు మహారాజు అండ్ సంక్రాంతికి వస్తుంది కదా, ఏ మూవీ చూస్తారు? నా ఒపీనియన్, నేను 3 మూవీలు చూస్తానండి. నేను సినిమా అభిమాని. నాకు తెలిసి ఇండస్ట్రీ బాగుండాలి కాబట్టి 3 సినిమాలు చూడాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రతి వేరియేషన్ అర్థం చేసుకోవాలి. ఒకటేమో ఫ్యామిలీ డ్రామాతో వస్తుంది వెంకీ మామ, అలాగే తొడకొట్టి మేసం మేలేస్తాడు మన బాలయ్య, అలాగే రామ్ చరణ్ గారు. డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, ఇవన్నీ కూడా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి పర్టికులర్ గా ఒకళ్ళదే చూడడానికి. ఇది టాలీవుడ్ అండి, మనం తెలుగు వాళ్ళం, తెలుగులో వస్తాయి కాబట్టి 3 మూవీలు తెలుగులో అందరూ కూడా చూడాలి. కాబట్టి మనం మోర్ దెన్ పేమెంట్ కలెక్ట్ చేసేది ఏదైనా ఉంది సినిమా అంటే నాకు తెలిసి గ్లోబల్ స్టారే అనుకుంటున్నా. ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటేనే పిచ్చెక్కిచ్చేసింది, మామూలుగా లేదు. మామూలుగా ఈసారి గట్టిగా కొడతాదే, ఈ సంక్రాంతికి శంకర్దే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. మీరు ఎవరి అభిమాని? నేను బేసిక్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అయితే అందరూ ఇష్టమే, అలా అయినా ఏముండదు. ఎవరిని నేను నెగిటివ్ గా మాట్లాడడం, ఎవరిని నెగిటివ్ గా చూడలేను. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నాకు అలా నెగిటివ్ గా చేయవలసిన అవసరం నాకు లేదు. కాబట్టి వచ్చే సినిమా ప్రతి ఒక్కటి కూడా బాగుండాలి, అందరూ చూడాలి అని నేను కోరుకుంటా. పవన్ కళ్యాణ్ మూవీలో ఏ మూవీ ఎక్కువ ఇష్టం? అప్కమింగ్ అంటే గతంలో ఉన్నవి కూడా. నాకైతే అక్కడ చాలా ఉన్నాయి. ఖుషి, తమ్ముడు, అసలు పాతే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఆయన యాక్టింగ్ అది మళ్ళీ రిపీట్ అవ్వాలని నేను చాలా సార్లు కోరుకున్నా. కానీ ఉండగా ఆయన పొలిటికల్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓజీ అని అందరూ కేకలేస్తుంటే ఆయన కొంచెం డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి కాంబినేషన్ మంచిదే. ప్రభాస్ తో అంట ఈసారి కాంబినేషన్ అది ఇంకా మామూలుగా ఉండదు. అది ఒక ఉప్పిన, ఇక దాన్ని ఆ సముద్రాన్ని తట్టుకోలేము మనం. ఆ టైప్ వేరియేషన్ అయితే సూపర్ హిట్. రీసెంట్ గా ఇప్పుడు పుష్ప 2 లో కొంచెం గడిబిడి అయింది కదా, దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? గడిబిడి అంటే ఏం లేదు, ఇప్పుడు సంక్రాంతికి 3 వరుసనే వస్తున్నాయి. అలాంటి గడిబిడి లేకుండా ఆల్రెడీ సీఎం గారు ఒక డెసిషన్ తీసుకున్నాడు. బెనిఫిట్ షోలు అన్ని రద్దు చేశాడు కాబట్టి అదేం ఉండదు, మాక్సిమం ఉండకూడదు కూడా. ఒకవేళ బెనిఫిట్ షోలు లేవని తర్వాత రోజైనా సరే బేపచ్చంగా వెళ్ళిపోయి హాల్ మీద పడిపోయే కంటే కొంచెం చూసుకొని దృష్టిలో పెట్టుకుని వెళ్తే బాగుంటది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ అంటే రేవతి కుటుంబానికి అయితే అన్యాయం జరిగింది అని అంటున్నారు. బట్ ఏ వర్షన్ మీరు బాగుంటది అంటారు? అంటే అన్యాయం జరిగిందంటే ఒక వెర్షన్ ఆఫ్ పీపుల్స్ కి అన్యాయం జరిగినట్టు, ఒక వెర్షన్ ఆఫ్ పీపుల్స్ కి న్యాయం జరిగినట్టే. ఎందుకంటే దగ్గర ₹1 కోటి దాకా సాయం అందింది వాళ్ళకి. అటు ప్రభుత్వం నుంచి ఇటు హీరో తరపు నుంచి అందింది కాబట్టి అది తప్పు ఎందుకు అవుద్ది? ఒక చిన్న విషయం మళ్ళీ చెప్తున్నా, నేను చాలా సార్లు చెప్పా. ఒక పొలిటికల్ మీటింగ్ లో ఎవరైనా చనిపోతే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఏదో నామకే వాస్తు సరిపెట్టేసుకుంటారు. అలాంటిది రేవతి ఫ్యామిలీకి చాలా డబ్బులు వచ్చినాయి. ఒక యూస్ఫుల్, మనం ప్రాణం అయితే వెనక్కి తీసుకురాలం గానీ వాళ్ళకి హెల్ప్ చేసినట్టే. కాకపోతే ఇంకా నెగిటివిటీ చెయ్యాలని చేస్తున్నారు కానీ హీరోని అంతకు మించి ఏం లేదు అక్కడ.